వైసీపీ వాళ్ళు మళ్ళీ కొత్తగా ఇంకొక పోరాటం మొదలుపెట్టారు. అది కూడా ప్రజల కోసం కాదు, మళ్ళీ వాళ్ళ పదవుల కోసమే. మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా పదవి ఇవ్వాలి అని పోరాటం చేశారు. ఇప్పుడేమో పెద్దిరెడ్డి గారికి పిఎస్సి చైర్మన్ పదవి ఇవ్వాలి అని ఫైట్ చేస్తున్నారు. దీని మీద మొన్న పెద్దిరెడ్డి గారు వచ్చేసి ఉక్రోషంగా చాలా మాట్లాడారు. సరే, మాట్లాడారు, కనీసం ఇప్పుడైనా నిజాలు మాట్లాడారా అంటే ఆయన మాట్లాడినవన్నీ అబద్ధాలు. ఒకసారి ఆయన మాట్లాడిన ఈ 20 సెకండ్ వీడియో బిట్ ఒకసారి చూడండి, ఆ తర్వాత డీటెయిల్స్ చూద్దాం. దేశాలలో డెమోక్రటిక్ కంట్రీస్లో ఎక్కడ కూడా ఏ నియమ నిబంధన పాటించకుండా కేవలం ప్రతిపక్ష సభ్యులకే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వాలని చెప్పి ఇప్పుడు దాకా కొనసాగుతూ ఉంది మన పక్క దేశాలలో కూడా, ఇంక్లూడింగ్ పాకిస్తాన్. మరి మొన్న మాకు 151 సభ్యులు ఉంటే అప్పుడు కూడా మాకు అధికార బలం ఉన్నా కూడా మేము తీసుకోకుండా ఆనవాయితీ ప్రకారం మేము ఆ రోజు పైవల కేశవ్ గారిని నియమించడం జరిగింది. మరి ఈ విధంగా ఒక ఆనవాయితీ ప్రకారం వచ్చేదాన్ని అంతా కూడా తప్పుదోవ పట్టించి ఈరోజు పిఎస్సి చైర్మన్ పదవి అధికారంలో ఉండే వాళ్ళే తీసుకుంటే దానికి ఏం న్యాయం జరుగుతుందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇలాంటి పరిస్థితుల్లో మేము ఈరోజు ఈ పిఎస్సి కమిటీకి ఎన్నికలు బాయ్కాట్ చేస్తా ఉన్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. చూశారు కదండి, ఆయన అంటుంది ఏంటంటే పిఎస్సి చైర్మన్ అనేది ప్రతిపక్షాలకే ఇవ్వటము అనేది సంప్రదాయము, అది మన దేశంలోనే కాదు విదేశాల్లో కూడా అలానే ఇస్తారు అని అనేసి చాలా మాట్లాడేశారు. అసలు ఈయన చెప్పినట్లు నిజంగానే విదేశాల్లో కానీ మన దేశంలో మిగతా రాష్ట్రాల్లో కానీ పిఎస్సి చైర్మన్ ప్రతిపక్షాలకే ఇస్తారా అని అనేది ఒకసారి అన్ని డీటెయిల్స్ చూద్దాము. దానికంటే ముందు అసలు ఫస్ట్ ప్రతిపక్షము అంటే మనకి విపక్షాల్లో అత్యధిక సీట్లు వచ్చిన వాళ్ళని, అందులో వారికి 10% సీట్ల పైన వచ్చిన వాళ్ళని ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇస్తారనమాట. మన అసెంబ్లీలో 175 సీట్లు ఉంటే అందులో 10% అంటే 18 సీట్లు గెలిస్తే ప్రధాన ప్రతిపక్ష నేత హోదా అనేది వస్తుంది. ఇప్పుడు వైసీపీకి వచ్చింది 11 సీట్లే, అందుకే వారికి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా అనేది లేదు. ఇక నెక్స్ట్ పిఎస్సి చైర్మన్ చూస్తే పిఎస్సి చైర్మన్ కూడా ఈ ప్రతిపక్ష హోదా ఉన్న పార్టీ వారికి ఇవ్వటం అనేది సంప్రదాయంగా కొనసాగుతూ ఉంది. అలాగే ఈ సంప్రదాయం కూడా పిఎస్సి చైర్మన్లో ప్రతిపక్షాలకే ఇవ్వాలి అనే సంప్రదాయం స్టార్ట్ అయింది కూడా 1966 ఆ తర్వాత నుంచే. అంతకుముందు తొలినాళ్ళలో అధికార పార్టీల దగ్గరే ఉండేది పిఎస్సి చైర్మన్లు, ముఖ్యంగా ఆర్థిక మంత్రులు చూసేవాళ్ళు. 1966, 65 ఆ తర్వాత నుంచే ఇలా స్టార్ట్ అయింది ఈ సంప్రదాయం. కాకపోతే ఈయన పెద్దిరెడ్డి గారు అంటుంది ఏంటంటే అసలు ఈ 10% అనేది ఇదేమీ లేకుండానే ప్రతిపక్షాలకి విపక్షాలకి ఇచ్చేస్తారు పిఎస్సి చైర్మన్ అనేసి అంటున్నారు. సరే, ఈయన చెప్పిన లాజిక్ ప్రకారమే చూద్దాము. ఇప్పుడు మనకి పిఎస్సి కమిటీలో ఎంతమంది సభ్యులు, శాసన మండలిని తీసేస్తే శాసనసభ నుంచి ఎంతమంది, 9 మంది అని సభ్యులు. అది ఇప్పుడనే కాదు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అయినా, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అయినా. మరి 9 ఎందుకు, 10 మంది అవ్వచ్చు కదా, 8 మంది 7 మంది అవ్వచ్చు కదా. ఎందుకు అంటే ప్రతి 10% మంది సభ్యులకి ఒక పిఎస్సి మెంబర్ లెక్క అని అనేసి, మన దాంట్లో 10% మెంబర్లు అంటే 18, 9 × 18 162, అందుకని 9 మంది మెంబర్ల. మీకు అందుకే గతంలో 2019 to 24 మధ్య తెలుగుదేశానికి 23 మంది ఎమ్మెల్యేలు ఉంటే వారు ఒక్కరిని మాత్రమే సభ్యుడిగా ఎన్నుకోగలుగుతారు. అలా పయ్యావులు కేశవ్ గారిని ఎన్నుకున్నారు. ప్రతిపక్షానికే పిఎస్సి చైర్మన్ ఇవ్వటం అనే సంప్రదాయం ప్రకారం వైసీపీ అయ్యావుల కేశవ్ గారికి పిఎస్సి చైర్మన్ ఇచ్చారు. మీకు అంతకుముందు 2014 to 19 మధ్య కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ వారికి ప్రతిపక్ష నేత హోదా ఉంది. ఆ లెక్క ప్రకారమే వాళ్ళు పిఎస్సి సభ్యులుగా 3 ఎన్నుకున్నారు. అందులో వారు చెప్పినట్లే ఫస్ట్ బోమా నాగిరెడ్డి గారికి పిఎస్సి చైర్మన్ ఇవ్వమంటే ఫస్ట్ పిఎస్సి చైర్మన్ వారికే ఇచ్చారు. ఆ తర్వాత వారు పార్టీ మారిన తర్వాత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి ఇవ్వండి పిఎస్సి చైర్మన్ అంటే ఆయనకే ఇచ్చారు. సో ఏదైతే పెద్దిరెడ్డి గారు చెబుతున్నారో ఈ 10% సభ్యులు అనే సంప్రదాయం లేకుండానే పిఎస్సి చైర్మన్లు ఇస్తారు అని అనేది కరెక్ట్ కాదనమాట. నెక్స్ట్ ఈయన అంటుంది ఏంటి, విదేశాల్లో కూడా పిఎస్సి చైర్మన్లు ప్రతిపక్షాలకే ఇస్తారు ఇది అనేసి అంటున్నారు. అలా ఏం లేదండి, చాలా దేశాల్లో కూడా అధికార పార్టీలకే పిఎస్సి చైర్మన్లు ఉన్నాయి. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. కాకపోతే ఆ దేశాల్లో ఉన్న సంప్రదాయాలు ఏంటి అనేది తెలియకుండా మనం కామెంట్ చేయలేము. కాబట్టి మన దేశంలో వారికి చూద్దాం. ఇప్పుడు మన దేశంలో మన రాష్ట్రంలో లాగానే 10% సీట్లు గెలవని అపోజిషన్ స్టేటస్ లేని రాష్ట్రాలు ఏమేమి ఉన్నాయి. ఫస్ట్ అరుణాచల్ ప్రదేశ్, అక్కడ రూలింగ్ పార్టీ ఏంటిది బీజేపీ. అక్కడ విపక్షాలు అన్నిటికీ కలిపి 10% సీట్లు వచ్చినప్పటికి కూడా ఏ ఒక్క విపక్ష పార్టీకి కూడా సింగిల్గా 10% పైన సీట్లు రాకపోవడంతో అక్కడ ప్రధాన ప్రతిపక్షం అనేది లేదు. అక్కడ ఇప్పుడు పిఎస్సి చైర్మన్ ఎవరు, డాక్టర్ మోహేష్, ఆయన అధికార బీజేపీ పార్టీకి చెందిన ఆయన. నెక్స్ట్ గుజరాత్ను తీసుకోండి. గుజరాత్లో ఇప్పుడు రూలింగ్ పార్టీ ఏంటిది బీజేపీ.
అక్కడ కూడా విపక్షాలు అన్నిటికీ కలిపి 10% సీట్లు వచ్చినప్పుడు కూడా ఏ ఒక్క విపక్ష పార్టీకి సింగిల్గా 10% సీట్లు రాకపోవడంతో అక్కడ కూడా ప్రధాన ప్రతిపక్షం లేదు. అక్కడ పిఎస్సి చైర్మన్ ఎవరు? అక్కడ కూడా అధికార బీజేపీ పార్టీకి చెందిన జితు వాఘయ్. ఆయన ఇదివరకు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్గా కూడా చేసినట్టు ఉన్నారు. నెక్స్ట్ ఇంకోటి అలానే ఉంది నాగాల్యాండ్. ఈ నాగాల్యాండ్లో వచ్చేసరికి అధికార పార్టీ ఏంటిది? ఎన్డీపీపీ. ఇక్కడ ఇంకొక విపక్ష పార్టీ అయిన ఎన్సీపీకి 10% సీట్లు వచ్చినప్పటికీ వీళ్ళు ఆఫ్టర్ పోలింగ్ ఈ అధికార పార్టీకి మద్దతు ఇస్తా లేఖలు ఇచ్చారు. మీకు నాగాల్యాండ్లో విచిత్ర పరిస్థితి, అన్ని పార్టీలు కూడా అధికార పార్టీకి మద్దతు ఇస్తా లేఖలు ఇవ్వడంతో అక్కడ ప్రతిపక్షం అనేదే లేదు. అక్కడ కూడా ఇప్పుడు పిఎస్సి చైర్మన్ ఎవరు? అధికార పార్టీ ఎన్డీపీపీకి చెందిన మహదొంగ. అలాగే నెక్స్ట్ సిక్కిము, అక్కడ కూడా ఆపోజిషన్ అనేది లేదు, అక్కడ కూడా ఇదే పరిస్థితి. ఇలా కాకుండా అపోజిషన్ పార్టీ స్టేటస్ ఉండి కూడా అపోజిషన్కి కాకుండా అధికార పార్టీనే పిఎస్సి చైర్మన్ ఉంచుకున్న రాష్ట్రాలు కూడా ఉన్నాయి. మీకు ఉదాహరణకు చూస్తే పశ్చిమ బెంగాల్లో ఇప్పుడు అధికార పార్టీ ఏంటిది? టీఎంసీ. అక్కడ పిఎస్సి చైర్మన్ ఎవరికి ఇచ్చారు? ముకుల్ రాయ్ ఫస్ట్. ఆ ముకుల్ రాయ్ ఎవరు? ఆయన బీజేపీ టికెట్ మీద గెలిచి ఆ తర్వాత టీఎంసీలో జాయిన్ అయ్యారనమాట, అధికార టీఎంసీలో. ఆ తర్వాత ఆయనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి 1 year తర్వాత రిజైన్ చేయడం ఇది చేస్తే మళ్ళీ ఎవరిని అపాయింట్ చేశారు? కృష్ణ కళ్యాణ్. ఆయన ఎవరు? ఆయన కూడా బీజేపీ టికెట్ మీద పోటీ చేసి ఆ తర్వాత అధికార టీఎంసీలో జాయిన్ అయ్యారు. ఆయనకి పిఎస్సి చైర్మన్ ఇచ్చారు. దక్షిణాదిలో కూడా చూడండి, తమిళనాడులో ఇప్పుడు అధికార పార్టీ ఏంటి? డిఎంకే. అక్కడ పిఎస్సి చైర్మన్ ఎవరు? కాంగ్రెస్ పార్టీకి చెందిన సెల్వా. కాంగ్రెస్ డిఎంకే కలిసే పోటీ చేశారు, అలయన్స్ పార్ట్నర్స్. అక్కడ ప్రధాన ప్రతిపక్షము డిఎంకే తర్వాత సెకండ్ హైయెస్ట్ సీట్లు వచ్చింది ఏఐడిఎంకేకి. అయినా కూడా ఏఐడిఎంకేకి పిఎస్సి చైర్మన్ ఇవ్వలేదు, తమ అలయన్స్ పార్ట్నర్ కాంగ్రెస్కే ఇచ్చారు. అంతెందుకండి, మన పక్కన తెలంగాణ రాష్ట్రం చూసుకోండి. తెలంగాణలో 2018 తర్వాత కేసీఆర్ ఎవరికండి పిఎస్సి చైర్మన్ ఇచ్చింది? వాళ్ళ ఫ్రెండ్లీ పార్టీ అయిన ఎంఐఎం అక్బరుద్దీన్ ఓవైసీకి. కేసీఆర్ గారు ఎన్నిసార్లు మీటింగ్స్లో చెప్పారు, ఎంఐఎం మేము ఫ్రెండ్లీ పార్టీస్ అది ఇది అనేసి. మరి ఆయనకే ఇచ్చారు కదా పిఎస్సి చైర్మన్. అంతేందుకు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని చూడండి, వీరు ఎవరికంటే పిఎస్సి చైర్మన్ ఇచ్చింది? అరికపూడి గాంధీ గారికి. ఆయన ఎవరు? ఆయన ఈ బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి ఇప్పుడు కాంగ్రెస్లోకి మారారనమాట, ఆయనకి ఇచ్చారు. కాబట్టి మీకు ఏవైతే ప్రధాన ప్రతిపక్ష నేత హోదా లేని రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్, నాగాల్యాండ్, సిక్కిము, అవి అన్నీ కూడా పిఎస్సి చైర్మన్లు అధికార పార్టీకే ఇచ్చారు, అధికార పార్టీ దగ్గర ఉన్నాయి. అదే సంప్రదాయం ఫాలో అవుతా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమి ప్రభుత్వము సెకండ్ హైయెస్ట్ సీట్లు గెలిచిన జనసేన పార్టీకి చెందిన రామాంజనేయులు గారికి పిఎస్సి చైర్మన్ ఇచ్చారనమాట. కాబట్టి పెద్దిరెడ్డి గారు చేస్తున్న ఈ ఆరోపణ తప్పనమాట. ఏ రాష్ట్రాల్లో కూడా అధికార పార్టీ పిఎస్సి చైర్మన్ ఉంచుకోదు అని అనేది. ఇప్పుడు మన దేశంలోనే 7 రాష్ట్రాల్లో పిఎస్సి చైర్మన్లు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. అందులో 5 రాష్ట్రాల్లో ప్రధాన ప్రతిపక్ష హోదా, ప్రధాన ప్రతిపక్ష పార్టీ లేకపోవడంతో పిఎస్సి చైర్మన్ అధికారం వాళ్ళ అలయన్స్ల దగ్గరే ఉంచుకున్నారు. అలాగే ఇంకొక 2 రాష్ట్రాల్లోనేమో ప్రధాన ప్రతిపక్షం ఉన్నా కానీ పార్టీ మారిన వాళ్ళకి పిఎస్సి చైర్మన్లు ఇచ్చి అధికార పార్టీల వాళ్ళే ఉన్నారనమాట. అలాగే మనకి ప్రజాస్వామ్యంలో ప్రతిదీ కూడా ఈ నంబర్స్, మ్యాథమెటిక్స్ అప్లై చేసి చూడలేము, కొన్ని నైతికత ఆధారంగా కూడా చూడాల్సి ఉంటుంది. ఆ రకంగా చూసినప్పుడు కూడా వీళ్ళు ఏంటి అంటుంది వైసీపీ వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇచ్చిందాక మేము సభకి రాము అని అనేసి చెప్పి అసలు సభకే రావట్లేదు. వీళ్ళు సభకే రావట్లేదు, కానీ పిఎస్సి చైర్మన్ పదవి అయితే కావాలి అని అనేసి అడుగుతూ ఉన్నారనమాట. ఇది ఏ రకంగా నైతికంగా కరెక్టు? కాబట్టి ఇలా నైతికంగా చూసినా కూడా కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయము కరెక్టే అని అనేసి అర్థమవుతూ ఉంది. ఇక్కడ ఇంకోటి, పెద్దిరెడ్డి గారు డెస్పరేట్గా పదవి కోసం ఇలా ఇది చేశారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారే పెద్దిరెడ్డి గారిని తగ్గించడానికి ఇలా చేశారా అని అనేసి అనిపిస్తుంది. ఎందుకంటే పెద్దిరెడ్డి గారు ఈ పిఎస్సి దానికి నామినేషన్ వేస్తున్నారు అని న్యూస్ ఇవన్నీ వస్తున్నప్పుడు నాకు నమ్మబుద్ధి కాలేదు. ఆయన వేరు అని అనేసి అనుకున్నాను. ఎందుకు అంటే మీకు 10% సీట్లు ఉన్నప్పుడు ఈ పిఎస్సి చైర్మన్ కావాలి అని నామినేషన్లు ఇది వేస్తే సంప్రదాయం ప్రకారం మాకు హక్కుగా అది ఇవ్వండి అని ప్రభుత్వాన్ని అడుగుతున్నట్టు ఉంటుంది. అలా కాకుండా ఇలా 10% లేనప్పుడు వేస్తే ప్రభుత్వము దయతోటి మాకు ఆ పదవి ఇవ్వండి అనే మీనింగే వస్తుంది. లేదు అంటే మీ పార్టీ నుంచి కూడా మాకు మద్దతు ఇచ్చి ఓటేసే ఎమ్మెల్యేలు ఉన్నారు, అందుకే మేము దీని మీద పోటీ చేశాము అని బెదిరింపు ధోరణితో అయినా చేసినట్టయినా ఉంటుంది. కానీ వీళ్ళు అసలు ఎలక్షన్ జరగకముందే బాయ్కాట్ చేశారు కాబట్టి ఆ బెదిరింపు ధోరణి అనేది లేదు.
ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని, ప్రభుత్వాన్ని దయతోటి మాకు ఈ పదవి ఇవ్వండి అని అడుగుతున్నట్లే అనిపించింది. అందుకే పెద్దిరెడ్డి గారు ఇలా తగ్గించుకొని ఇలా దయతోటి ఇవ్వండి అని అడుగుతారు అని అనేసి అనుకోలేదన్నమాట. ఎందుకంటే గత 5 ఏళ్ళు చూశారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో నంబర్ 1 అయితే ఆ తర్వాత పెద్దిరెడ్డి గారే నంబర్ 2 అన్నట్లు సాగింది అన్నీ. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కానీ కొందరు వైసీపీ నేతల ఆర్గ్యుమెంట్స్ విచిత్రంగా ఉంటాయి. వీళ్ళు అనేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఎందుకు ఇవ్వట్లేదు, ఆయన సభకు వస్తాడని మీకు భయమా అని అనేసి అంటారు. పిఎస్సి చైర్మన్ పెద్దిరెడ్డి గారికి ఎందుకు ఇవ్వట్లేదు, ఆయన అంటే భయమా అని అనేసి అంటున్నారు. అసలు ప్రతిపక్ష నేత హోదా కానీ పిఎస్సి చైర్మన్లు కానీ చంద్రబాబు నాయుడు గారో ఇంకొకరో ఇచ్చేది కాదు కదా, అది ప్రజలు ఇవ్వాల్సింది. లేదు మీరన్నదాని ప్రకారమే చూస్తే 2014 to 19 మధ్య ప్రతిపక్ష నేత హోదా పదవి, పిఎస్సి చైర్మన్ పదవి వైసీపీకే ఉంది కదా. అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మీకు దయతోటి ఆ పదవులు ఇచ్చినట్లా? దానికి మళ్ళీ ఒప్పుకోరు, అది సంప్రదాయం ప్రకారం ప్రజలు ఇచ్చింది అని అనేసి అంటారు. ఇప్పుడేమో ఇది అంటారు. మీరు అర్థం చేసుకోవాల్సింది, మీకు ఆ పదవులు ఇవ్వండి జనం, మీరంటే భయపడి మీకు ఆ పదవులు ఇవ్వలేదండి. ఇప్పటికైనా గుర్తించండి అది. సో మొత్తంగా ఏదైతే పెద్దిరెడ్డి గారు, వైసీపీ నేతలు ఇది ఆరోపణలు చేస్తున్నారో, పిఏసీ చైర్మన్లు ఏ రాష్ట్రాల్లో కూడా అధికార పార్టీలు వారి అలయన్స్ దగ్గర ఉంచుకోరు అని అనేది అది కరెక్ట్ కాదు. మన దేశంలో ఇప్పుడు 7 రాష్ట్రాల్లో పిఏసీ చైర్మన్లు అధికార పార్టీలు వారి అలయన్స్ల దగ్గరే ఉన్నాయి. అందులో 5 రాష్ట్రాలకి సంబంధించి అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్, సిక్కిం, నాగాల్యాండ్, ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలు, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు లేవు కాబట్టి అధికార పార్టీలు వారి అలయన్స్ల దగ్గర ఉన్నాయి. ఇంకొక 2 రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్, తెలంగాణలలో పార్టీ మారిన వారికి ఇది ఇచ్చి అధికార పార్టీ వారి దగ్గరనే ఇండైరెక్ట్గా ఉంచుకున్నారు పిఏసీ చైర్మన్ పదవి.